లవ్ యూ సో మచ్ రాధా. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ రాధా. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఏం చేస్తున్నావు? రాధ ఇక్కడ ఉండాలి కదా, అక్కడుందేంటి? ఈ దిండెలా వచ్చింది? అంటే రాధ ఐ లవ్ యూ చెప్పడం, నేను కౌగిలించుకోవడం, ఇదంతా నా కళ. రాధ అనుకుని దిండుని కౌగిలించుకున్నానా? హలో, అడిగేది నిన్నే. ఏం చేస్తున్నావు? ఏం లేదు. అవును, ఈరోజు మనిద్దరికి స్పెషల్ అని కొత్త బట్టలు ఇచ్చావు. నాకేదో చెప్తానన్నావు. అది చెప్పు, ఏంటి విషయం? చెప్తాను, ఒక్కసారి కళ్ళు మూసుకో. చేతులు వెనక్కి పెట్టి కళ్ళు మూసుకోమంటుందంటే ఇందాక డ్రీమ్లో లాగే అంతా జరుగుతుందన్నమాట. కళ్ళు మూసుకో. నువ్వేం తెచ్చావో ఏం చెప్పబోతున్నావో నాకంతా తెలుసు రాదా. ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటిది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉంటామని మాటల్లో చెప్పాం, చేతల్లో చూపిద్దామని ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాను. ఇంత బిల్డప్ ఇచ్చింది దీనికోసమా? మరి దేనికనుకున్నావు? వద్దులే, డ్రీమ్ లో వచ్చింది చెప్తే ఈ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోవచ్చు. చెప్పు, నువ్వేమనుకున్నావు? ఇంకేదైనా ఊహించుకున్నావా? లేదు, ఫ్రెండ్షిప్ డేకి ఏదో బ్యాండ్ కట్టేయకుండా కొత్త బట్టలు ఇచ్చి ఇంత సస్పెన్స్ క్రియేట్ చేసి ఇంత బిల్డప్ ఇచ్చావు కదా. బాగుంది బాగుంది అంటున్నా. కట్టు కట్టు. ఇంతకు ముందు నీ విషయంలో చాలా కోపంగా ఉండేదాన్ని. ఇప్పుడు కోపం మొత్తం పోయింది. నువ్వేం చేసినా పాజిటివ్ గా కనిపిస్తోంది. ఇంతకు ముందు చిరాకు పుట్టించే నీ చేష్టలన్నీ ఇప్పుడు ఇష్టాలైపోయాయి. అచ్చం డ్రీమ్ లో మాట్లాడినట్టే మాట్లాడుతోంది. కాకపోతే డ్రీమ్ లో ప్రేమ, ఇక్కడ ఫ్రెండ్షిప్. కళ నిజం ఎప్పుడవుతుందో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐ లవ్ యూ చెప్తుందేమో, లవ్ యూ టూ అని చెప్దాం అనుకున్నా. పోనీలే, ఫ్రెండ్షిప్ డే చెప్పుకున్నాం, తొందరలో ఆ రోజు కూడా వస్తుందిలే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. రాధా, ఎవరో మాత్రం? మేడం, శేష్ గారు వాళ్ళ అన్నగారే కదా మేడం. ఆయనకి చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మేడం. సార్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్ సార్. నా ప్రాబ్లం మీరే సాల్వ్ చేయగలరు సార్. రాధా, అతన్ని లోపలికి పంపించు. మేడం, సార్ రమ్మన్నారు కదా మేడం, నేనే లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాను మేడం. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు నువ్వు? ఏం మాట్లాడాలి? మీ తమ్ముడు గారి గురించి మాట్లాడాలి సార్. మా తమ్ముడు గురించా? ఏంటో చెప్పు. సార్, మీ తమ్ముడు గారు. ఎవరు? శ్రీనివాస్ నువ్వా? మన కలుద్దామన్నాను కదా, ఇంటికి వచ్చేసేంటి? పద, బయట మాట్లాడుకుందాం పద. ఏం అవసరం లేదు, మీతో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. నేను డైరెక్ట్గా సార్తో మాట్లాడుకుంటా. నా బాధ అంతా కూడా సార్తో చెప్పుకుంటా. నీ బాధ ఒకటి నా బాధ ఒకటినా? నేను ఉన్నాను కదా. పద పద, బయట మాట్లాడుకుందాం పద. అనయ్య, తనకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను చూసుకుంటానులే. ప్రతి చిన్న విషయానికి మీరెందుకు, మీరు పని చూసుకోండి. నువ్వు పదా. ఆగు శేషు, అతనికి ఎంత పెద్ద సమస్య వచ్చిందే ఏంటో. పెద్ద సమస్య ఏం కాదనయ్య, చిన్నదే. నేను చూసుకుంటాను కదా. శేషు, ఎలాగో వచ్చాడు కదా, మాట్లాడి పో. నువ్వు చెప్పమ్మా.
సార్ నేను మీ తమ్ముడి గారికి డబ్బులు ఇచ్చాను సార్. ఊరికే ఇవ్వలేదుగా. శేషు, తనని మాట్లాడి నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు చెప్పు బాబు. మీ తమ్ముడు గారు నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. కానీ జాబ్ ఇప్పించలేదు, అలాగని డబ్బులు ఇవ్వట్లేదు సార్. అడుగుతుంటే ఈరోజు రేపు అని తప్పించుకుంటున్నాడు సార్. నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి సార్. ఎలాగైనా ఇప్పించండి సార్ ప్లీజ్. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? జాబ్ కోసం ఇచ్చావు కదా, జాబ్ ఇప్పిస్తాను అనుకున్న వెంటనే వచ్చేస్తుందా జాబు? టైం పడుతుంది, ఓపిక పట్టాలి. శేషు, జాబ్ కావాలని వస్తే నీకు చేతనైతే సాయం చేయాలి, అంతేకాని డబ్బులు తీసుకుంటావా? ఉద్యోగం చేసేదే 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. అలాంటిది ఆ జాబ్ కోసం డబ్బులు తీసుకుంటే ఎంత పాపం ఆలోచించు. అయినా నీకిదేం పాడుబుద్రా? డబ్బులు అవసరమైతే మీ అన్నయ్య ఇస్తున్నాడుగా. ఇలా అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి పరువు తీస్తావా? ఇంకెవరి దగ్గర తీసుకోలేదులేమ్మా. ఏమో, ఇతని ఇంటికి వచ్చాడు కాబట్టి తెలిసింది. రాని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. నేను భయపడ్డట్టే జరిగింది. ఏదో ఒక రోజు నా బతుకుని రోడ్డు మీదకి లాగేలా ఉన్నాడు. నీకు మా ఆఫీస్ తెలుసు కదా? తెలుసు సార్. అకౌంటెంట్కి చెప్తాను, రేపు అక్కడికి వచ్చి డబ్బులు తీసుకో. థ్యాంక్స్ సార్. బాబు, నీ బయోడేటా కూడా ఇచ్చి వెళ్ళు. నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఉంటే పిలిపిస్తాను. అలాగే సార్. ఏంటి శేషు కోపంగా చూస్తున్నావు? నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరిగిందో. అనయ్య, నేనే తప్పు చేయలేదు. ఆ డబ్బులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళేమో డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పించలేదు. నేనేం చేయను? మళ్ళీ ఇంకో అబద్ధమా? నేను దేన్నైనా సహిస్తాను గాని మోసాన్ని, అబద్ధాన్ని మాత్రం సహించను. చివరికి కన్న కూతురైనా సరే అబద్ధం చెప్పి మోసం చేస్తే క్షమించను. అర్థమైందా? సారీ వదిన, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. ఎంత కోపంగా చూస్తుందేంటి? ఈరోజు ఫుల్ కోటింగే. కన్న కూతురైనా సరే అబద్ధం చెప్తే క్షమించను అంటుందే. అసలు నేను కూతుర్నే కానని తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? అమ్మో.